బ్రో అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం సమాధానం చెప్తావు? మాటలేమండి నా డైహార్ట్ ఫ్యాన్స్. ఓకే, ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? టూ మంత్స్ చూసావు కదా, డిప్యూటీ సీఎంగా చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, అదిరిపోయింది. గతంలో ఏ లీడర్ అయినా చూసారా ఇలాగా రేత్రి 12 దాకా ప్రజలకి దగ్గరలో ఉంటున్నారు? అలా ఎవరు ఉంటారన్న? జగన్ ఉన్నాడు, ఏమన్నా అన్నాడు? ఏం చేయాల, వస్తాడు వెళ్ళిపోతాడు, 8ంటికే వెళ్ళి పడుకుంటాడు, అంతే. పవన్ కళ్యాణ్ ఎలా చేస్తున్నారు పనులు? పవన్ కళ్యాణ్ అది కనిపిస్తున్నాయి అక్కడ పోస్టర్లు, అది ఇదని ఇంకా పెద్దోళ్ళు కూడా చెప్తున్నారు, చూడట్లేదా? అదన్నా. మరి పవన్ కళ్యాణ్ మూవీస్ తీసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని చాలా మంది కామెంట్స్ చేశారు కదా, దాని మీద నీ అభిప్రాయం? దాని కామెంట్ ఏం చెప్తారంటే ఆయన దగ్గర డబ్బు అసలు చెప్పలేము ఎంత ఉందో, చాలా ఉంది. దానికి కావాలంటే వెళ్ళి లెక్క పెట్టుకోమని ఎంత ఉందో. ఆయన సినిమాల్లో చేస్తే వస్తాయి, కోట్లు వస్తాయి, కానీ ప్రజలకి చేద్దామనే బయటకు వచ్చింది ఆయన. అదన్నా. సో నీకైతే నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ ద్వారా డెవలప్మెంట్ జరిగిద్దని? 5 సంవత్సరాలు చూడండి, దాని తర్వాత చెప్పండి, మీకు అర్థమైద్దిగా. ఫ్యూచర్ లో సీఎం గా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? చూడాలనుకుంటున్నాం, నా దానికంటే పైసా చూడాలనుకుంటున్నాం. అదన్నా. అభిమానం ఎందుకు పెంచుకుంటున్నాం పవన్ కళ్యాణ్ మీద? అది పాలిటిక్స్ లో ఉన్నప్పటి నుంచి కొంచెం ప్రేమ అయిపోయింది. అదన్నా. అసెంబ్లీ గేట్ కూడా దాటిన అన్నారు కదా పవన్ కళ్యాణ్, మీ దాని మీద? అలా అన్నోళ్ళే ఇప్పుడు అక్కడ ఉన్నారు, కనిపిస్తున్నారుగా. అదన్నా. సో మీలా స్టూడెంట్స్ కి మంచి లైఫ్ ఉండిద్దని నమ్మకం ఉంది అయితే? ఎందుకు లేదన్నా, నమ్మకాలు పెట్టుకుని 5 నిమిషాలు చూస్తారుగా, తెలిసిద్దిగా. అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న.